Welcome back again. This is Vidya. You watch V the YouTube channel. గైస్ జస్ట్ 2 hours ago ఈ యొక్క జాబ్ అయితే స్పాట్ అయింది. డైరెక్ట్గా మనకి ఫోన్పే నుంచి వాళ్ళైతే పోస్ట్ చేశారన్నమాట. సో తప్పకుండా వీడియో ఎనవర్ చూడండి, క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తాను. సో చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్ అనే రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఫోన్పేకి తెలుసు కదా మనకి ఎంతమంది కస్టమర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఏదైనా యూపీఐ పేమెంట్ చేయాలంటే. అరౌండ్ 230 మిలియన్ కస్టమర్స్ ఉన్నారట వీళ్ళకి. సో గ్రేట్ కదా. సో ఈ యొక్క ఫోన్పే నుంచి మనకి ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్ వీళ్ళకి కస్టమర్ ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ యొక్క కస్టమర్ ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం కోసం వీళ్ళు ప్రజెంట్ హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్లో చేసినా పర్వాలేదు, మీరు ఒక పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. ఓకే, సో గైస్ జాబ్తో ఒకవేళ కనుక మీరు సెలెక్ట్ అవుతే సో జాబ్తో పాటుగా చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు స్క్రీన్ మీద కూడా ఇన్స్పిరేషన్ ఉండి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో చాలా మంచి అప్డేట్, క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. మా యొక్క సోషల్ మీడియా లింక్స్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో ఉంటే అక్కడ నుంచి క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఫోన్పే యొక్క అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో మనకైతే ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్ 2 hours ago ఈ యొక్క జాబ్ని అయితే పోస్ట్ చేశారు. సో గైస్ చూస్తే మనకి ఇది బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది, క్లియర్గా తెలుస్తుంది ఇది. సో బెంగళూరు లొకేషన్లో వీళ్ళకి హెడ్ క్వార్టర్స్ అనమాట. మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఫోన్పే అడ్వైజర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టైటిల్ మీకు అయితే ఇస్తారు. బెంగళూరు లొకేషన్, మీరు అసిస్టెంట్ మేనేజర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్కి అయితే మీరైతే రిపోర్ట్ చేస్తారట. 280 మిలియన్ రిజిస్టర్స్ యూజర్స్ ఉన్నారట ఈ యొక్క ఫోన్పేకి. సో ఫోన్పే యూజ్ చేస్తున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా ఫోన్పేలో. ఆ యూజ్ చేస్తున్న కస్టమర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇష్యూస్ రైజ్ అయినా సో ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్కి కాల్ చేస్తారు, వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటారు కదా. యాజ్ ఏ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్ మీరు ఏం చేస్తారంటే యూజర్స్కి ఆర్ కస్టమర్స్కి వచ్చే ఇష్యూస్ అన్నింటినీ కూడా రిజాల్వ్ చేస్తారు అనేసి క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు. దే ఆర్ వన్స్ బెటరింగ్ అవర్ ప్రోడక్ట్ ఎవ్రీ డే విత్ రియల్ టైమ్ ఇన్సైట్స్ అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అని కూడా మెన్షన్ చేశారన్నమాట. ద ఫోన్పే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్ టీమ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ అడ్రెసింగ్ ప్రాబ్లమ్స్ దట్ అవర్ కస్టమర్ ఎన్కౌంటర్స్ వైల్ యూజింగ్ ఫోన్పే యాప్. క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఓకే, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడడం మనకి ఇంటిగ్రిటీ, థిక్ కస్టమర్ మొత్తం కస్టమర్ 100% సాటిస్ఫై అయితే చేయాలి అనేసి వీళ్ళ యొక్క మెయిన్. ఇది ఒక అంటే కాల్ సెంటర్ రోల్లో ఉండదు, బట్ థింక్ ఏంటంటే కొద్దిగా బెటర్గానే ఉంటుంది. ఓకే, విత్ బెటర్ ప్యాకేజ్. ఓకే, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, రిటర్న్ వెర్బల్ స్కిల్స్ అయితే ఉండాలి, గుడ్ లెర్నబిలిటీ ఉండాలి, గుడ్ లిజనల్ యాక్టివ్ లిజనల్ అయితే మీరు ఉండాలని చెప్తున్నారు. సో దాంతోపాటుగా హ్యావ్ ఏ స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్, ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ రెస్పాండ్ టు డిఫరెంట్ సినారియోస్ అని మెన్షన్ చేశారు. ఎబిలిటీ టు మల్టీటాస్కింగ్ చేసే క్యాపబిలిటీ మీకు అయితే ఉండాలట. సో గైస్ చూడండి, షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో హిందీలో కొద్దిగా మేనేజ్ చేయగలిగి మీరు ఇంగ్లీష్లో కొద్దిగా బెటర్గా మాట్లాడితే తప్పకుండా అప్లై అయితే చేసేసేయండి. గ్రాడ్యుయేషన్ 10+2 10+3 ఈజ్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మనకి మల్టీలింగ్వల్ స్కిల్స్, స్పోకెన్ ప్లస్ బ్రిటన్లో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ప్రిఫర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే మనకి తమిళ్ వస్తుంది, మనకి ఇంకా చెప్పాలంటే మనకి తెలుగు లాంగ్వేజ్ వస్తుంది, కన్నడ. సో ఈ యొక్క సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కనుక మీకు వచ్చి ఉంటే ఇంకా యాడెడ్ డిఫరెంట్ అవుతుంది. మన తెలుగు వాళ్ళు కూడా మంచి ఛాన్స్ ఉంటుంది, అందుకే తప్పకుండా ట్రై చేయండి. నేను ఇందాక చెప్పాను కదా బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనేసి. అవి చూస్తే మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్నెస్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ ఉంటాయి, పేరెంటల్ సపోర్ట్ ఉంటాయి, అంటే మెటర్నిటీ బెనిఫిట్స్, పెటర్నిటీ బెనిఫిట్స్ అన్ని కూడా ఉంటాయి. మొబిలిటీ బెనిఫిట్స్ అంటే రిలోకేషన్ బెనిఫిట్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎంప్లాయీ పిఎఫ్ అన్నీ కూడా ఉంటాయి మనకి. ఫ్లెక్సిబుల్ పిఎఫ్, ఎన్పిఎస్, లీవ్ ఎన్హాన్స్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి. అదర్ బెనిఫిట్స్, హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అన్నీ కూడా ఇస్తారు. ఈవెన్ మనకి చెప్పాలంటే ఫుడ్ ఆపర్చునిటీస్ కూడా మనకైతే ఉంటాయి, అంటే మనం అక్కడే ఫుడ్ కూడా తినొచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తాం ఫోన్పే ఫుల్ టైమ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ ఇంటర్న్ అండ్ కాంట్రాక్ట్ రోల్స్. ఇది ఫుల్ టైమ్ రోలే కాబట్టి సో చక్కగా అప్లై చేసుకోవచ్చు. అప్లై మీకు ఇచ్చేసిన వెంటనే మనకి డైరెక్ట్గా ఆన్ బోర్డింగ్ స్పెషల్ యొక్క అఫీషియల్ పేజ్లోకి అయితే మనకైతే రీడ్ అయితే అవుతుంది. ఈ యొక్క పేజ్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇక్కడ మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. గైస్ ఈ యొక్క పేజ్కి రావాలంటే ఫస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీటి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ గైస్, రీసెంట్ అప్డేట్ కాబట్టి రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ 2 hours ago స్పాట్ అయింది. ఈ యొక్క పర్టికులర్ వీడియో చేసే సమయానికి తప్పకుండా ట్రై చేయండి గైస్, మిస్ అవ్వద్దు. ఓకే, సో అన్ని డీటెయిల్స్ నీట్గా ఎంటర్ చేసేసి చక్కగా అయితే సబ్మిట్ అప్లికేషన్ ఇచ్చేసేయండి. వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే నాకైతే ఇంటిమేట్ ఇవ్వండి, సో దట్ మన యొక్క సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్కి అయితే మనం అయితే అప్డేట్ ఇద్దాం, అసలు మిస్ అవ్వద్దు. ఓకే, సో మీరు ఏ పర్టికులర్ స్కిల్ మీద జాబ్ సర్చ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియో అయితే మేమైతే ప్లాన్ చేస్తాం. ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మొదలెడదాం. అంతవరకు సెలవు, బాయ్.